హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు అట్ పారమిత చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. కామన్ గా న్యూనటాలజిస్ట్ గా మమ్మల్ని బేబీస్ కోసం అడిగేది, పేరెంట్స్ అడిగేందంటే, డాక్టర్ గారు మా పుట్టిన బేబీకి ఏమైనా సప్లిమెంట్స్ ఇవ్వాలా ఇప్పుడు అని అడుగుతారు. ముఖ్యంగా మదర్ మిల్క్ కంటెంట్స్ ఆల్ మినరల్స్, విటమిన్స్, బేబీకి కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ వైటమిన్ డి. సో అందుకోసమే తల్లిపాలు తాగే పిల్లలకి ఫస్ట్ 1 year వరకు వైటమిన్ డి మేము 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంపల్సరీ ఇవ్వమని చెప్తూ ఉంటాము. సో వాటితో పాటు ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మనకి 8 నెలలు 9 నెలల లోపు పుట్టిన బేబీస్కి, 26 weeks 34 weeks బిలో ఉన్న బేబీస్కి, 2 kgs ఉన్న బేబీస్ బిలో ఉన్న బేబీస్కి సప్లిమెంట్స్గా, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ రావు కాబట్టి కాల్షియం, ఫాస్ఫేట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ కొద్ది రోజులు 4 months దాకా కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటాము. ఇంకొక కామన్ మిత్ ఆర్ మిస్కన్సెప్షన్ పేరెంట్స్లో మమ్మల్ని అడిగింది అంటే, డాక్టర్ గారు డాబర్ చ్యవన్ప్రాష్ బ్రాండ్ అని కాదు, ఇది చ్యవన్ప్రాష్ ఆయుర్వేదిక్ బేబీ తన ఇమ్యూనిటీ పెరగడానికి, ఐక్యూ పెరగడానికి ఇట్లా చ్యవన్ప్రాష్ లాంటివి ఉంటాయి, అవి వాడొచ్చా అని అడుగుతారు. సో వాటికి ప్రూవెన్, సైంటిఫిక్ ప్రూవెన్ ఏమీ ఆధారాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ వాటిలో హెవీ మెటల్స్ లైక్ గోల్డ్ కానీ మెర్కురీ లాంటివి ఉండే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా గోల్డ్. దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం డాక్టర్స్ ఎవరు అవి సజెస్ట్ చేయరు, ప్రిస్క్రైబ్ చేయరు. సో అవేర్నెస్గా ఉండండి.